భూ వివాదంలో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ కుటుంబం ఆరోపించింది. 636 సర్వే నెంబర్లోని భూమిపై ఈ నెల సర్వే జరగాల్సి ఉండగా అదే భూమిలో గుడి శంకుస్థాపన పేరుతో ప్రచారం చేస్తున్నారని మల్లు సైదిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కోదాడ శ్రీరంగాపురం గ్రామం 636 సర్వే నెంబర్లోని భూమిపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోందని మల్లు సైదిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల భూమి సర్వే జరగాల్సి ఉండగా మల్లు భిక్షమారెడ్డి వర్గం గుడి శంకుస్థాపన పేరుతో ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పోలీసులు ఇరు వర్గాలను బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి తమ కుటుంబ సభ్యులను మాత్రమే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గతంలోనూ భూ వివాదంపై గొడవలు జరిగాయని, తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదంపై కలెక్టర్ను ఆశ్రయించినట్లు తెలిపిన బాధితులు ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరిది న్యాయమో తేల్చి భూమిని వారికి అప్పగించాలని కోరారు. మా నాన్నగారి పేరు వీరారెడ్డి. మాకు 636 సర్వే నెంబర్లో మా నాన్నగారి పేరు మీద 1 ఎకరం 35 గుంటల భూమి ఉంది. ఆ భూమిని కబ్జా చేయటకు మా బాబాయ్ కొడుకులైన మల్లు భిక్షమారెడ్డి, వెంకటరెడ్డి 2019లో అసలు భూములు పంచుకోలేదని సూర్యాపేట కోర్టు కేసు వేసి ఆ కోర్టు సర్టిఫికేట్ కాపీ తీసుకొచ్చేసి గౌరవ ఎంఆర్ఓ గారికి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే టైంలో ఇవ్వద్దని దరఖాస్తు పెట్టారు. ఈ దరఖాస్తు ప్రకారం వాళ్ళు నాకు కొత్త పాస్ పుస్తకం ఇవ్వలేదు. మేము మాకు పాస్ పుస్తకం కోరినప్పుడు ఎంఆర్ఓ కోర్టు ఉంది కాబట్టి ఇవ్వనన్నాను. ఈ కోర్టు కేసు మొన్న 2025లో అయిపోయింది. నాకు పాస్ పుస్తకం కానీ కోరిన ఈ భూమి మేము చేస్తున్నాం, వాళ్ళు తొక్కేస్తారు, ఇట్లా గొడవలు అవుతున్నాయి. దీని మీద కలెక్టర్ గారు పెట్టిన కలెక్టర్ గారు పాస్ పుస్తకం ఇవ్వడం చెప్పడం జరిగింది. దానికి రికార్డు వెరిఫై చేసి ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చింది మా భూమి ఇవ్వచ్చని, ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చింది మా భూమి ఇవ్వచ్చని, మల్లువీరాడి భూమి ఇవ్వచ్చని. 20వ తారీఖు 3వ నెల కలెక్టర్ గారు కూడా హియరింగ్ పెట్టి ఆ హియరింగ్ రోజు ఎంఆర్ఓ గారిని పాస్ పుస్తకం ఇవ్వని చెప్పింది. ఈ తరుణంలో నా పొలం తొక్కేయడం జరిగింది. తొక్కించిన తర్వాత ఈ కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టి డాక్టర్ పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో నేను ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ వాళ్ళు పట్టించుకోవట్లేదు పాస్ పుస్తకం ఇవ్వని. ఈ తరుణం నేను హైకోర్టుకు పోయినా. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకపోతే నేను గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు అర్జెంట్గా దీని మీద నువ్వు సర్వే చేయించి ఎవరి భూమి మీద వాళ్ళకి అప్పచెప్పండి అని కలెక్టర్ గారికి ఆర్డర్ చెప్పడం జరిగింది. లెటర్ కూడా రాసి సర్వేకి లెటర్ కూడా రాయడం జరిగింది. రాసిన తర్వాత ఈ తరుణంలో 20వ తారీఖు 8వ నెల 2026న ఆర్డీఓ గారు 27/8/2026 10:30 సర్వే చేయమని నోటీసు సర్వ్ చేయడం అయింది. ఈ తరుణంలో ఈ పంచాయతీ ఉన్న భూమిలో మల్లు భిక్షమారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి గంగమ్మ గుడి కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అలాగా నేను ఆర్డీఓ గారిని కలిసి దాని మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు. బైండ్ ఓవర్ కేసు పెట్టినప్పుడు ఇరు వర్గాలను బైండ్ ఓవర్ చేయకపోగా మమ్మల్ని ఒక్కరినే ఊరికి ఇబ్బంది పెట్టి రాండి మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తానని పోలీసు వారు అంటున్నారు. మాకు అన్నీ ఉండి మాకు న్యాయం చేయకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి రెవెన్యూ వారు, పోలీసు వారు మాకు న్యాయం చేయాలని కోరటం జరుగుతుంది. మాకు ప్రాణహాని ఉంది. గుడిబండ రోడ్లో నేను పొలం కాడికి పోతుంటే 9వ తారీఖు 12వ నెలన వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోవచ్చి నా బైక్ను తనడం జరిగింది. ఆ క్రమం నేను లారీ కింద పట్టడం జరిగింది. దాని మీద నేను పోయి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కూడా దాని మీద ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీసు వాళ్ళు. మళ్ళీ మొన్న కూడా దాని మీద కంప్లైంట్, మళ్ళీ 2వ సారి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు కూడా నేను ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయకపోగా, వాళ్ళ మీద చర్యలు తీసుకోపోగా వాళ్ళు పెట్టే తప్పుడు కేసు మొన్న 1వ తారీఖు 8వ నెలన మేము సీసీ కెమెరాల కాడ ఏదో వాళ్ళని చేసిన దుర్భాషలు ఆడినవని, వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే కూలీల కాడికి వస్తే మేము వాళ్ళ పట్టుకొని చెట్టు కట్టేసామని, రకరకాల మా పిల్లల మీద, బెంగళూరు, చెన్నైలో ఉన్న పిల్లల మీద, మా బంధువుల మీద కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి మీ అందరి మీద 391 కేసు నెంబరు దాదాపు ఒక 7 సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని మీద నేను ఎమ్మెల్యే గారు కూడా కలిసిన, డిఎస్పీ గారిని కూడా రేపు కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతా. దాని మీద సమగ్ర విచారణ చేసి ఆ రోజు వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు, మేము ఎక్కడ ఉన్నాం విచారణ చేసి మాకు న్యాయం చేయాలని పోలీసు వారు కోరటం జరుగుతుంది. కాబట్టి మాకు న్యాయం చేయగలరని
నిజాలు తెలుసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అన్న 19/8/2026 గౌరవ ఆర్డీఓ గారు ఇరు వర్గాల మీద బైండోరు పెట్టి ఆ ప్రదేశం మీదకి సర్వే అయ్యేంత వరకు మేము తేల్చేంత వరకు ఎవరు భూమి మీదకి పోవద్దని అది పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. ఏ గ్రూప్లో 8 మంది, బి గ్రూప్లో 5 ఈ ఏ గ్రూప్ అంటే మేము వస్తున్నాం, బి గ్రూప్ అంటే మల్లు భిక్షమారెడ్డి వాళ్ళ అన్న కుటుంబ సభ్యులు వస్తున్నారు. మమ్మల్ని రమ్మంటే మేము పోయి మా బయోడాటా ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఒక్కలా ప్రొడ్యూస్ చేయడానికి ఆర్డీఓ గారి దగ్గరికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇరు వర్గాలు వస్తే మేము వస్తాం, లేకపోతే రాము అని చెప్పడం జరిగింది. కానీ రోజుకొకసారి పోలీసు వారు మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తాం రమ్మని మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మేము ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి విషయం చెప్పినాం. ఎమ్మెల్యే గారు ఇరు వర్గాలను చేయాలి కానీ ఒక్కరిని ఎట్ట చేస్తారు అని సీఏ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు ఉదయం వచ్చి మా ఇంట్లో ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. మీరు వస్తారా రారా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఏ స్టేషన్ పోలీసులు? కోదాడ టౌన్ పోలీసు వారు. కాబట్టి మీ ద్వారా మాకు న్యాయం జరిగిద్దనే ఆలోచనతోటి మీ మీడియా మిత్రులందరికీ ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. కావున ఈ తరుణంలో అదే భూమి మీద ఆ భూమి ఆక్రమించుకునే వాళ్ళు ఆ ప్రదేశంలో గుడి కట్టడానికి గంగమ్మ గుడి కడతామని పాంప్లెట్లు పంచిపెట్టడం జరుగుతుంది. దీంట్లో ఆ పాంప్లెట్ మీద గౌరవ శాసనసభ్యులు ఉత్తమ పద్మావతి అమ్మగారి ఫోటో, మున్సిపాలిటీ చైర్మన్ ఎర్నేని వెంకటరత్నం బాబు గారు వాళ్ళ ఫోటోలు పెట్టి ఊళ్ళో పనిచేయడం జరుగుతుంది. ఈ క్రమంలో నేను నిన్న మేడం గారిని కలిసి హుజూర్నగర్లో కలిస్తే ఈ డిస్ప్యూట్ ల్యాండ్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు, నువ్వు కలెక్టర్ గారిని కలమని కలెక్టర్ గారిని కలిసి ఆర్డీఓ గారిని కలిసా. కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని చెప్పి ఆ దురాక్రమణదారులని కస్టడీలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ ఆర్డీఓ గారిని కలిసిన నేను ఆడ బోర్డు పెట్టిస్తానడు, ఇంతవరకు బోర్డు కూడా పెట్టలేదు. ఎంఆర్ఓ గారు పెట్టిస్తానడు, ఇంతవరకు బోర్డు కూడా పెట్టలేదు. వాళ్ళు ఊళ్ళో పాంప్లెట్ పంచి పెడతారు. ఎవరు వచ్చినా ఇది ఆగేది లేదని ఈ స్టేటస్ కూడా పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ స్టేటస్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇగో అదే డేట్న 27వ తారీఖు 11 గంటలకి శంకుస్థాపన, దీనికి ఇనాగ్రేషన్ ఇన్వైట్ పద్మావతి మేడం గారిని ఎమ్మెల్యే గారిని పిలిపిస్తారు. ఆ ప్రదేశం మీదకి బాబు గారు భార్య కూడా వస్తారని ఈ పాంప్లెట్ కొట్టేయడం జరిగింది. పాంప్లెట్ అయిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆ హద్దురాలు నిర్ణయించడానికి ఏ విధంగా కడతారు, డేట్ కడతారు. అది 637 అని అంటుండు. ఆడ 637 అక్కడ, 36 అక్కడ. అది సబ్ డివిజన్ అయిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళు కట్టుకుంటే అభ్యంతరం లేదు. కాగదలికి కట్టడం అంటే అది కట్ట కాదు కదా, లా అండ్ ఆర్డర్ అతిక్రమించినట్టే కదా ఆర్డీఓ ఆర్డర్. కాబట్టి దయచేసి ఆర్డీఓ గారు, పోలీసు వారు మాకు సహకరించి న్యాయం జరిగేటట్టు చేయగలరని కోరుతున్నాం. రెండవది, సబ్ డివిజన్ అయిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు. వాళ్ళకి 637 సర్వే నెంబర్లో భూమి ఉందని పాస్ పుస్తకం జిరాక్స్ కూడా పెట్టడం జరిగింది. కొత్త పాస్ పుస్తకం ఈ కొత్త పాస్ పుస్తకం ఇలా ఉండాలి కదా, 30 గుంటలు ఉంది. కొత్త పాస్ పుస్తకంలో కూడా 637 30 గుంటలు ఉంది. దానికి మాకు సంబంధం లేదు. కానీ 636కి 37కి మధ్యలో సబ్ డివిజన్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకోవచ్చు, మా దాంట్లో మేము చేసుకుంటాం. మా భూమిని ఆక్రమించుకుంది కాబట్టి ఆ భూమి బయటపడితే అది పబ్లిక్లో పరువు పోద్ది అనే ఆలోచనతోటి ఈ సర్వేని చెడగొట్టడం కోసం, సర్వే జరగకుండా ఉండటం కోసం ఈ విధంగా ఈ విధంగా కుయుక్తులు పడుతుండ్రు. కాబట్టి మీడియా ద్వారా నాకు న్యాయం జరిగిద్ది అనే ఆలోచనతోటి మీ మీడియా వాళ్ళందరినీ పిలిచి
మా బాధలు మీకు చెప్పుకుంటున్నాం. దీనివల్ల మా పొలాలు దొక్కేయడం జరిగింది, మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మా మీద చంపడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. గుడిబండ రోడ్డు నేను పొలం దగ్గర పోతుంటే వెనకంగా వచ్చి హెల్మెట్లు పెట్టుకొని ఇచ్చి నన్ను నా బైక్ని తంతే నేను పోయి ఆగిన లారీ కింద పడ్డా. ఆ రోజు జనం అంతా గుంపు కూడా వాళ్ళు పారిపోయారు. రిపోర్ట్ ప్రకారం పాసు పుస్తకం ఇవ్వమని ఇచ్చిన ఆర్డర్ ఈ క్రమంలో ఆ పొలం దొక్కడం జరిగింది. దానికి గౌరవ శాసనసభ్యురాలు మొత్తం పద్మావతి గారు స్పందించి ఈ కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏమనంటే ఈ 4వ తారీఖు 7వ నెల 2026న తేజస్ నందన్లాల్ పవార్ IAS గారికి ఈ సర్వే చేసి 636-37కి అద్దురాలు బాతి ఈ పరిష్కారం చేయమని లెటర్ రాయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కలెక్టర్ స్పందించి RDO గారికి ఫార్వర్డ్ చేసిండు. దీనికి RDO గారు మొన్న 20వ తారీఖు 8వ నెలన నోటీసు సర్వ్ చేసిండు పక్క రైతులందరికీ, ఆ సర్వే నెంబర్ ఉన్న రైతులందరికీ. 27/8/2026న సర్వే 10:30 డివిజనల్ సర్వేరు, మండల సర్వేరు వీళ్ళందరూ వచ్చి ప్రదేశం మీద హద్దురాలు నిర్ణయించడానికి టైం పెట్టారు. దానికి వాళ్ళు నోటీసులు కూడా సర్వే చేశారు. ఈ క్రమంలో మా భూమి ఆక్రమించుకున్న వాళ్ళు ఇదే ప్రదేశంలో ఈ పంచాయతీలో ఉన్న భూముల్ని అంటే ఇది రెవెన్యూ ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇరు వర్గాలు ఎవరు భూమి మీద పోవద్దని బైండ్ ఓవర్ కేసు పెట్టడం జరిగింది ఇరు వర్గాల మీద. వీళ్ళందరూ సాక్ష్యం వస్తున్నా కంప్లైంట్ పెట్టినప్పుడు ఇంతవరకు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. మల్లు భిక్షమారెడ్డి తమ్ముడు ఇద్దరు వెనకాల వచ్చి హెల్మెట్ పెట్టుకోవచ్చి నా బండి దాన్ని మల్లు భిక్షమారెడ్డి తమ్ముడు తండ్రి నా భూమి ఆక్రమించుకుని పోక నన్ను మా మీద హత్యా ప్రయత్నాలు కూడా చేశారు. దానికి నిదర్శనం ఇది. మా కోర్టు ఆర్డర్ ఉన్నా అన్నీ ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు ఎలా సహకరించట్లేదు, మాకు న్యాయం చేయట్లేదు. కాబట్టి మన మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం జరిగిద్దని ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి నా యందు దయ ఉంచి అధికారులు పోలీసు వారు ఆలోచించి న్యాయం ఎటుంటే అటు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. నా భూమి కాదనుకోండి, నేను వదిలేస్తా. నా భూమి అయితే నాకు అప్పచెప్పండి. ఇది ఒక్కటి యావత్ ప్రజానికాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాను. ఒక్క నిమిషం.